శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు స్త్రీలు మీ జీవితాన్ని అల్లాడించబోతున్నారు, ఊపియబోతున్నారు. ఏ క్షణం నుంచి ఎటువైపు నుంచి ఎలా వస్తారో కూడా మీ ఊహకు కూడా అందని విధంగా మీ జీవితాన్నైతే ఒక ఊపబోతున్నారు. అందులో ఒక్క లేడీ మాత్రం మిమ్మల్ని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టదు. ఇంకొక ఆమె మాత్రం ఏం చేయబోతోంది? ఆమె కూడా ఇలానే హాని చేస్తుందా? మీకు చెడు చేస్తుందా? లేదా మీకు మేలు చేస్తుందా? మీ మంచి కోరుతుందా? ఆమె వల్ల మీకు లాభమా నష్టమా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. అయితే ఈ ఇద్దరు స్త్రీలు మాత్రం మిమ్మల్ని అల్లాడించబోతున్నారు. సిద్ధంగా ఉండండి, బీ రెడీ అండి. ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతి పెద్ద శత్రువు. మరి కొన్ని రోజుల్లో ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మరి ఆమె నుంచి మీరు ఎలా బయటపడాలి? ఎవరు ఆమె? ఎందుకు ఈ విధంగా మీ మీద పగబట్టింది? ఏం చెయ్యబోతోంది? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే విషయం ఏంటిని అర్థమవుతుంది. ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు అర్థమవుతుంది, ఎందుకు వస్తున్నారో అర్థమవుతుంది. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కాదు లేదు అన్న మాట అయిన డిక్షనరీలోనే లేదండి. ఎంత మొండి సమస్యనిచ్చినా, ఎంత ప్రాబ్లం ఇచ్చినా కూడా చిటికి వేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందామంటే, ఈ రాశి జాతకం ప్రకారం వీరిని ఈ పేరుతో ఉన్న స్త్రీ ఎక్కువగా మోసం చేస్తుంది. ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ రాశి వారికి అతి పెద్ద శత్రువు. ఆమె మీ చుట్టుపక్కల తిరుగుతూ మిమ్మల్ని నాశనం చేస్తుంది, మిమ్మల్ని పతనం వైపు నడిపిస్తుంది. ఈ రాశికి చెందిన ఆడ మరియు మగవారికి ఆ పేరు ఉన్న స్త్రీ వల్ల భారీ నష్టమైతే జరుగుతూ ఉంటుంది. ఎంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమె వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? ఆమె వల్ల కలిగే నష్టం నుండి మీరు బయటపడటానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో పాటు మీ జాతకం ప్రకారం ఏ స్త్రీ వల్ల మీరు పైకి ఎదగగలుగుతున్నారో అది కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అంటే ఏ స్త్రీ సపోర్ట్ వల్ల మీకు మేలు జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎన్ని పనులు ఉన్నా, ఏం చేస్తున్నా, ఒక 10 నిమిషాల మీ సమయాన్ని నా కోసం మీరు ఇచ్చారంటే మీకోసం నేను అద్భుతమైన సమాచారాన్ని అందిస్తాను. ఇక కుంభరాశి రాశి చక్రంలో 10వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిర రాశి అని కూడా చెప్పొచ్చు. కుంభరాశిలో జన్మించిన వారు సాధారణంగా పొడవైన, దృఢమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. వారి ముఖంపై ఒక అందమైన వెలుగు ఉంటుంది. సుందరమైన రూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు. సగం వయసులో కొద్దిగా లావయ్యే అవకాశాలైతే ఉంటాయి. వీరి జుట్టు కొంచెం గోధుమ రంగులో, బంగారు రంగులో ఉండేటటువంటి అవకాశం ఉంది. వీరిని చూడగానే స్నేహపూర్వకంగా అనిపించే స్వభావం కలిగి ఉంటారు. కుంభరాశి వారు చాలా తెలివైన వారు, అదేవిధంగా మంచి జ్ఞాపక శక్తి కలిగిన వారు. ఎదుటి వారిని చూడగానే ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి ఒక నేర్పు అనేది వీరికి ఉంటుంది. నిజానిజాలను తెలుసుకోవటంలో ఈ రాశి వారు చాలా నిపుణులని కూడా చెప్పాలండి. మీరు చాలా చక్కటి ఏకాగ్రత కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయ, మానవత్వం అనే స్వభావాలను ఎంతో ప్రత్యేకంగా కలిగి ఉంటారు. అలాగే ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పరిశోధనాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి కొత్త విషయాలను కనుగొనే ఆసక్తి అధికంగా ఉంటుంది. చాలా మందికి వీరు స్నేహితులుగా ఉంటారు.
ఎంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ కూడా ఉంటారు. వీరు సీరియస్ గా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ శాంతంగా సౌమ్యంగా అయితే ఉంటారు. మంచి ఆలోచన శక్తిని కలిగి కూడా ఉంటారు. వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారని చెప్పాలి. వీరు కొద్దిగా స్వార్థపరులుగా కూడా ఉంటారు. అదే విధంగా సమాజంలో అందరితో కలిసిపోయినట్లుగా కనిపించిన కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు. కఠినమైన శ్రమ అంటే ఎక్కువగా కష్టపడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కార్యనిర్వహణను కూడా చాలా సమర్థవంతంగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి. వీరికి ప్రేమించేవారు చాలా మంది ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. వీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్యపడేవారు కూడా ఉంటారు. అందుకే వీరు ఎదుగుతూ ఉంటే అడ్డుపడేందుకు ప్రయత్నిస్తారు. వీరి జీవితంలో ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే భారమైన కుటుంబ బాధ్యతలు. చిన్న వయసులోనే వీరికి ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు వీరి భుజాలపై పడటం వల్ల వీరు త్వరగా కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరు త్వరగా పరిణితి కూడా చెందుతారు. అయితే ఈ బాధ్యతల వల్ల వీరు చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. మీ జీవితంలో మంచిని కోరుకునేవారు చాలా మంది ఉన్నప్పటికీ మీ చెడును కోరుకునే ఒక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ మీ పని చేసే చోట లేదా మీ ఇరుగు పొరుగు లేదా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉండొచ్చు. ఆమె మీ ముందు చాలా బాగా మంచిగా ప్రేమగా మాట్లాడుతుంది, కానీ మీ వెనుకాల మీ గురించి చెడుగా చెప్తుంది. మీ గురించి ఏ చిన్న విషయం చెప్పినా తెలిసినా దానికి 4 మాటలు కలిసి జోడించి వెనుక ప్రచారం చేస్తుంది. ఉదాహరణకు మీరు చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్దగా ప్రచారం చేస్తుంది. కుంభరాశి వారి జాతకం ప్రకారం సి అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గలవారితో మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన రహస్యాలను పంచుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించడం చాలా అవసరం. మీరు పైకి ఎంతో స్నేహభావంతో ఆప్తుల్లా కనిపిస్తారు, వారు కూడా అలానే కనిపిస్తారు మీకు. కానీ మీరు మీ బలహీనతలను లేదా రహస్యాలను వారితో పంచుకున్న క్షణం వారికి మీ జీవితంలోనికి ప్రవేశించడానికి ఒక అవకాశం మీరే ఇస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత వారు ఈ విషయాలను తమకు అనుకూలంగా మార్చేసుకునే ప్రమాదం కూడా ఉంది. మీ మాటలని వ్యతిరేకంగా ఉపయోగించి మీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య అపార్థాలు సృష్టించే ఆస్కారం కూడా చాలా ఉంటుంది. కాబట్టి వీరితో స్నేహంగా ఉన్నప్పటికీ ఎక్కడ గీత గీయాలో అక్కడ గీయటం చాలా ముఖ్యం. ఏ వృత్తిపరమైన విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ కలహాలు వంటి సున్నితమైన అంశాలను వీరి వద్ద అసలు ప్రస్తావించకపోవటమే మంచిది. అదేవిధంగా హెచ్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీల విషయంలో కూడా కుంభరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. వీరితో వ్యక్తిగత రహస్యాలు పంచుకోవటం ఎంత ప్రమాదకరమో ఆర్థికమైన లావాదేవీలు జరగటం కూడా అంతే ప్రమాదం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు మీకు సహాయం చేస్తామని ముందుకు రావచ్చు, లేదా వారి అవసరాల కోసం మీ నుంచి డబ్బు అప్పుగా అడగొచ్చు. అయితే భావోద్వేగాలకు లోనై డబ్బు ఇవ్వటం లేదా వారి కోసం షూరిటీ సంతకాలు పెట్టడం వంటివి చేస్తే మాత్రం భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పైకి లేవలేరు మరి ఆ దెబ్బకి. ఒక్కసారి డబ్బు చేతికి అందితే అది తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ షూరిటీ సంతకాలు పెట్టడం అంటే ఇతరుల భారాన్ని మీ నెత్తిన వేసుకోవటమే. కాబట్టి వీరితో ఆర్థిక విషయాల్లో చాలా స్పష్టంగా, కఠినంగా ఉండాలి. మీ రహస్యాలను వీరితో పంచుకుంటే అవి బయటకు పొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఇది టీ అక్షరం పేరుతో మొదలయ్యే వారి విషయంలో కుంభరాశి వారు, ముఖ్యంగా పురుషులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గల స్త్రీలు మిమ్మల్ని తమ ఆకర్షణతో లోబర్చుకోవటానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పని చేసే చోట, వ్యాపారంలో వినియోగదారులుగా లేదా కొత్త పరిచయాల రూపంలో వీరు మీ జీవితంలోనికి ప్రవేశించవచ్చు. వీరు ఆకర్షణకు లొంగిపోయారు అంటే ఇక మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల వైపు మిమ్మల్ని రాగే ప్రయత్నం కూడా చేస్తారు, జాగ్రత్త. ఈ అక్షరం పేరు గల స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ఉచ్చులోనికి లాగటానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి సంబంధాలు మీ పరువు ప్రతిష్టలకు మంట గలపటమే కాకుండా మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసి, అల్లకల్లోలం చేసేసి మీ మానసిక ప్రశాంతతను కూడా దూరం చేసేస్తారు. అయితే ఇక్కడ
ఈ అక్షరం పేర్లతో కలిగిన స్త్రీలందరూ చెడ్డవాళ్ళని అర్థం కాదండి ఇక్కడ. మీ కుటుంబ సభ్యుల్లో లేదా మీ మంచి కోరుకునే ఆప్తుల్లో ఈ పేరు గల వారు ఉంటే వారిని అనుమానించాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ జీవితంలో కొత్తగా ప్రవేశించి అతిగా చనువు తీసుకోవటానికి ప్రయత్నిస్తారో లేదా ఎవరి ప్రవర్తన పట్ల అయితే మీకు అనుమానం కలుగుతుందో అటువంటి వారి విషయంలోనే ఈ జాగ్రత్తలు మీరు పాటించాలి. వారితో గొడవ పడటం లేదా వారిని దూషించటం సరైన పద్ధతి కాదు. వారితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానాల గురించి ఆలోచించి తీసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తల ద్వారా కుంభరాశి వారు లేనిపోని సమస్యల నుండి తమను తాము కాపాడుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు. ఇక ఏ స్త్రీ సపోర్ట్ వల్ల మీరు పైకి ఎదుగుతారో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ స్త్రీ రాకతో తమ జాతకాన్ని పూర్తిగా మార్చుకోబోతున్నారు. ఆమె సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీని మీ జీవితంలో ప్రతికూలతలను పారద్రోలి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో ఊహించని ధన లాభాన్ని పొందబోతూ ఉన్నారు. చాలా కాలంగా కోర్టులో నలుగుతున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి పాస్తులు చేతికి అంది మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలపడుతుంది. ఆగిపోయిన డబ్బు, రావాల్సిన బాకీలు అన్ని వాటంతట అవే వచ్చి పడతాయి. వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వారికి ఈ స్త్రీ ప్రోత్సాహంతో, అండదండలతో అనుకున్న దానికంటే కూడా పెద్ద స్థాయిలోనే వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైన ఫలితాలను, లాభాలను గడిస్తారు. ఈ రాశి వారు ఈ స్త్రీ రాకతో వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించబోతూ ఉన్నారు. ఇంతకాలం కూడా మీ ప్రతిభను గుర్తించని మీ పై అధికారులు ఇప్పుడు మీ పనితీరుకు ముగ్ధులై ప్రశంసల వర్షం అన్నది కురిపిస్తారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి మీ తలుపు తడుతుంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగటం, జీతం పెరగటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగంతో పాటు సొంత ఊరిలోని వ్యవసాయం, ఇతర ఆస్తులను కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయం సంపాదించే అవకాశం లభిస్తుంది. ఈ రాశి వారు ఈ స్త్రీ రాకతో వ్యాపార రంగంలో చాలా విజయాన్ని అయితే సాధిస్తారు. ఈ స్త్రీ మీ వ్యాపారంలోనికి అడుగు పెట్టిన క్షణం నుండే కూడా లాభాల బాట పడతారు. ఆమె ఇచ్చే సలహాలు కానీ, సూచనలు కానీ, నూతన ఆలోచనలు కానీ మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయి. వ్యాపార విస్తరణకు ఎంతకాలం కూడా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆమె నమ్మకమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతలను తీసుకోవటంతో మీరు పూర్తి మనశ్శాంతితో కొత్త బ్రాంచీలను కూడా తెరవటం, కొత్త మార్కెట్లోనికి ప్రవేశించటం వంటివి చేయగలుగుతారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతారు. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ స్థానం సుస్థిరం అవుతుంది. అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు వెల్లువిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషం వెల్లువిరుస్తాయి. ఇన్ని శుభాలను తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరా అని ఆలోచిస్తే ఉంటే గనక మీరు, ఆమె మీ జీవితంలోకి ఊహించని రూపంలో ప్రవేశిస్తుంది. వివాహమైన ఈ రాశి వారికి ఆ అదృష్ట దేవత మరెవరో కాదు, వారు మీ జీవిత భాగస్వామియే. మీ భార్య మీ వృత్తి జీవితంలోకి అడుగు పెట్టడంతో ఈ అద్భుతాలు ప్రారంభం అవుతాయి. ఇప్పటి వరకు ఇంటి బాధ్యతలకే పరిమితమైన ఆమె మీ వ్యాపారంలో మీరు చేయూతని ఇవ్వటానికి మీకు ముందుకు రావచ్చు. లేదా ఆమె చేస్తున్న పనిని వదిలి మీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ రాశివారు ఈ స్త్రీ అనగా భార్య రాకతో వారి శక్తిని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఆమె రాకతో మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆమె మీకు కేవలం భార్యగానే కాక ఒక మార్గదర్శిగా, ఒక అదృష్ట దేవతగా నిలుస్తుంది. ఎందుకంటే కూడా అన్నింటా కూడా మంచి సలహాలు, సూచనలు ఇస్తే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఆమె ఇచ్చే సలహాల వల్ల కూడా మీ జీవితం ఎంతో హ్యాపీగా, ఎంతో సుఖవంతంగా మీరు లీడ్ చేయగలుగుతారు. వివాహం కాని ఈ రాశి యువకులకు ఈ స్త్రీ మీ జీవితంలోనికి ప్రేమ రూపంలో అడుగు పెడుతుంది. ఆమె మీకు రాబోయే లేదా కాబోయే భార్య. ఆమె మిమ్మల్ని కలిసినప్పటి నుండి మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. మీ లక్ష్య సాధనలో ఆమె మీకు తోడుగా నిలుస్తుంది. ఆమె ప్రోత్సాహంతో మీరు అన్ని రంగాల్లో విజయం అయితే సాధిస్తారు. ఈ రాశి వారు ఈ స్త్రీ రాకతో తమ జీవితానికి ఒక స్థిరత్వాన్ని, సంతోషాన్ని పొందుతారు. ఈ పరిచయం పవిత్రమైన వివాహ బంధానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ స్త్రీ ఒక కొత్త సహోద్యోగి రూపంలో మీ ఆఫీస్లోనికి కూడా లేదా మీ వ్యాపారంలో ఉద్యోగం కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రహాల ప్రభావం మీ జాతకంతో కలిసి పనిచేస్తుంది.
ఆమెతో కలిసి పని చేయటం వల్ల మీ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ పనిలో ఎదురవుతున్న అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. ఆమె తెలివితేటలు, పని పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత మీకు స్ఫూర్తినిస్తాయి. ఈ రాశికి చెందిన వారు మీ జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమెను కేవలం ఒక మామూలు స్త్రీగా కాకుండా మీ ఇంటికి, మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక లక్ష్మీదేవి స్వరూపంగా భావించండి. ఆమె రాక మీ కష్టాలకు ముగింపు పలకటానికి వచ్చిన ఒక శుభ సంకేతంగా భావించండి. అందుకే ఆమెకి ఎప్పుడూ కూడా గౌరవం ఇవ్వండి. ఆమె చెప్పే సలహాలను శ్రద్ధగా వినండి. మీ ముఖ్యమైన నిర్ణయాల్లో ఆమెను కూడా భాగస్వామిని చెయ్యండి. మీరు ఆమెను ఎంత సంతోషంగా చూసుకుంటే, ఆమె మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలో అంతకు మించి జరుగుతుంది. ఆమె చిరునవ్వే మీకు దీవెన. ఆమె సంతోషమే మీ అభివృద్ధికి పునాది. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోయి మీరు ఏ పని మొదలు పెట్టినా విజయం మీ సొంతం అవుతుంది. ఈ రాశివారు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడటానికి దుర్గాదేవిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. దుర్గాదేవి ఆరాధన మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో దుర్గాదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి. ఒక పీటపై దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచి దుర్గా అష్టోత్తరాలు, దుర్గా చాలీస పఠించటం చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా కుంకుమతో దుర్గాదేవిని అర్చించటం వల్ల చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పూజ చేసేటప్పుడు మీరు దుర్గాదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చన చేయవచ్చు. అలాగే మీరు పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళటం చాలా శుభకరం. నుదిటిపై బొట్టు పెట్టుకోవటం లేదా కొద్దిగా కుంకుమను మీ మెడలేనో ఛాతీపైనో అద్దుకోవటం వల్ల దుర్గాదేవి రక్షణ మీకు లభిస్తుందని నమ్మకం. ఈ రాశివారు రోజు వీలు కాకపోయినా కనీసం మంగళ, శుక్రవారం వంటి రోజుల్లో తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించటం, కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించి బయటకు వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల దుర్గాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీరు ఏ ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. దుర్గాదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తీరి శాంతి, సుఖాలు కలుగుతాయి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.